కథా రచయిత ఆర్సి కృష్ణస్వామిరాజు రాసిన పుత్తూరు పిలగోడు అనే సరదా కథల సంపుటిలో వచ్చింది ఈ గుండు రహస్యమేమి గురవరాజా అనే కథ. ఆంధ్రప్రభ దినపత్రికలో అచ్చయింది కూడా. ఇప్పుడు మీరు వినబోయే చూడబోయే కథ గుండు రహస్యమేమి గురవరాజా. మన సాహిత్యం ఛానల్ని ఇది వరకు మీరు ఆదరించినట్టుగా ఆదరిస్తారని, ఈ కథకు సంబంధించిన మీ విలువైన అభిప్రాయాలు మన సాహిత్యం యూట్యూబ్ కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని ఆశిస్తూ కథ చదువుతున్న వారు బివి సుకన్య. ఎస్వి యూనివర్సిటీలో ఎంఏ తెలుగు ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయినాడు గురవరాజు. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. ఖాళీగా ఉండడం దేనికని ఇంటిలోనే ట్యూషన్లు చెప్పడం ప్రారంభించినాడు. ప్రతిరోజు తెల్లారి 5 గంటలకంతా లేస్తాడు. ఊర్లో పిల్లలకి ట్యూషన్ చెప్పడం ప్రారంభిస్తాడు. ఏ సబ్జెక్టు అయినా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లు చెప్పడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. పిల్లోళ్ళు బడి కన్నా గురవరాజు ట్యూషన్ అంటే ఎగబడేవాళ్ళు. 2వ శనివారం ఆదివారం పండుగ. ఏ రోజు సెలవు లేదు. ప్రతిరోజు ట్యూషన్ ఉండేది. అయినా అందరూ ఇష్టంగా వెళ్ళేవాళ్ళు. పిల్లోళ్ళు ఇచ్చే ట్యూషన్ డబ్బులను తీసుకునేటప్పుడు గురవరాజు ముఖం మిలమిలా మెరిసిపోయేది. నువ్వు కూడా వెళ్ళి బాగా చదువుకోరా కిష్టా అని అమ్మ 1కి 10 సార్లు చెప్పింది. బడిలో అయ్యోర్లు చెప్పేది భలే అర్థమవుతా ఉంది, నాకెందుకే ట్యూషన్ అని కిష్టడు అమ్మ చేతికి దొరకకుండా చాన్నాళ్ళు తప్పించుకున్నాడు. ఊర్లోని వీధులన్నీ తిరిగి వీడు దేనికి పనికి రాకుండా పోతాడేమో అనుకున్నారు అమ్మా నాయన. ఒకానొక రోజు అమ్మ నాన్నలిద్దరూ కిష్టడిని బరబరా ఈడ్చుకుపోయి కూర్చోబెట్టినారు. పచ్చి మిరపకాయ కారం ముద్దలు మింగనోడు మాదిరి ముఖం పెట్టినాడు. అయితే పక్కనే కూర్చున్న బాలాజీగాడు, ఒరే కిష్ట, నీకు తిక్క కాకపోతే నేను మాత్రం బాగా చదివి కలెక్టర్ అవుదామని ట్యూషన్ చేరినానా? బడిలో ఆడపిల్లకాయల్ని మగ పిల్లకాయల్ని దూరంగా కూర్చోబెడతారు. ఇక్కడైతే పక్కనే కూర్చోవచ్చు కదా, అవి ఇవి మాట్లాడుకోవచ్చు కదా, ఆడపిల్లకాయల్ని క్లోజప్లో చూడవచ్చు కదా. ఇంత మంచి అవకాశం మనకి మళ్ళీ దొరకదు, నీ ఇష్టం అని ఉచిత సలహా ఇచ్చినాడు. ఇదేదో భలే ఉందే అని కిష్టడు ఆ రోజు నుంచి 1కి 2 సార్లు లైఫ్ బాయ్ సోప్తో ముఖం కడగడం ప్రారంభించినాడు. ఒళ్ళంతా పాండ్స్ పౌడర్ చల్లుకొని అందరికంటే ముందు వెళ్ళి బుద్ధిమంతుడిలాగా కూర్చునేవాడు. ఏ రోజు సెలవు ఇవ్వని గురువు గురవరాజా ప్రతి నెల కృత్తిక నాడు మాత్రం ట్యూషన్ చెప్పేవాడు కాదు. అయితే తెల్లారి 9 గంటలకంతా శుభ్రంగా గుండు గీయించుకొని వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని కనబడేవాడు. ఊర్లో వాళ్ళంతా గురవరాజుకి ఎంత భక్తి. బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి పుత్తూరు నుంచి గంట దూరంలో ఉండే తిరుత్తని వెళ్తున్నాడు. కష్టపడి కొండమెట్లు ఎక్కి గుండు గీయించుకొని సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుని వస్తున్నాడంటే ఎంత విశేషం. అది కూడా 1 నెల కాదు, ప్రతి నెల చేస్తున్నాడు అని పొగిడిందే. గురువు గుండు సంగతి దేవుడికెరుక. కొండలడ్డు కొంచెమైనా పెట్టడేమి అని కిష్టడు తెగ బాధపడేవాడు. ఒక కృత్తిక నాడు ఊరంతా అల్లిబిల్లి తిరుగుతూ ఉన్న కిష్టడితో, అమ్మ కిష్టా, ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి పటానికి పెట్టడానికి పూలు లేవు. మీ గురువు గురవరాజు ఇంట్లో ఎర్రగన్నరి చెట్టు ఉంది, వెళ్ళి కొన్ని పూలు కోసుకొని రారా అని చెప్పింది. అరనిక్కరు ఎగేసుకొని గురవరాజు ఇంటివైపు లక్కుమని ఎగురుకుంటూ వెళ్ళాడు. ఇంటిలో నుంచి హరోహర చరణాలు వినిపించాయి. గురువు ఇంట్లో ఏదో విశేషం జరుగుతోందని లోపలికి వెళ్ళాడు. ఇంటి పెరట్లో చేదబావి పక్కన గురవరాజు పీట వేసుకొని కూర్చొని ఉన్నాడు. ఎదురుగా సుబ్రహ్మణ్య స్వామి పటం పెట్టి పూలతో అలంకరించి ఉన్నాడు. హరోహరలు చెబుతూ జాగ్రత్తగా కత్తితో తన గుండు తానే గీయడం ప్రారంభించాడు.
అని నోరు తెరిచి చూశాడు కిష్టడు. ఎదురుగా సుబ్రహ్మణ్య స్వామి పటం పెట్టి పూలతో అలంకరించి ఉన్నాడు. హరోహరలు చెబుతూ జాగ్రత్తగా కత్తితో తన గుండు తనే గీయడం ప్రారంభించినాడు. అని నోరు తెరిచి చూసినాడు కిష్టడు. ఓరకంటితో శిష్యుడిని చూసిన గురవరాజు గుండు గీయడం పూర్తయ్యేంత వరకు ఏమీ మాట్లాడలేదు. అంతా అయ్యాక, కిష్ట, ఉద్యోగం లేని మగవాడి కష్టాలు మర్రి చెట్టంతా. మీకు ట్యూషన్ చెబితే వచ్చే ఆదాయం సంసార సాగరాన్ని ఈదడానికే సరిపోతోంది. తల వెంట్రుకలు దండిగా పెరిగితే నాకు నచ్చదు. ప్రతి నెల మంగలి షాపుకెళ్ళి డబ్బులిచ్చి కటింగ్ చేసుకునేదానికి నా పర్సు ఒప్పుకోదు. అందుకని స్వామి కార్యంలో స్వకార్యంగా నా గుండు నేనే గీసుకుంటున్నాను అని బదులిచ్చాడు. తిక్కర బక్కరగా చూస్తూ కిష్టడు పటం ముందరి గంట తీసుకొని గనగనమని మోగిస్తూ గురువుతో కలిసి కొంచెంసేపు హరోహరలు చెప్పి ఇంటికి తుర్రుమన్నాడు. 2 నెలల తర్వాత ఒక ఆదివారం నాడు కృతిక వచ్చింది. గురవరాజు పిల్లోళ్ళందరినీ ఇంటికి రమ్మన్నాడు. అందరూ పరుగులు తీస్తూ వెళ్ళినారు. అందరినీ గుండ్రంగా కూర్చోబెట్టి బంగారు రంగులో మిలమిలా మెరుస్తున్న తిరుత్తని కొండలడ్డులు పంచి తినమన్నాడు. ఇది కలయా నిజమా అని అందరూ ఆశ్చర్యంగా చూసినారు. పిల్లలు, ఇన్నాళ్ళు ఉద్యోగం లేని నాకు జూనియర్ కాలేజీలో తెలుగు లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. అందుకే మీకు లడ్డూలు పంచాను అని చెప్పాడు. తీయటి లడ్డూలు తింటున్న పిల్లలు చప్పట్లు చరిచారు. విషయం తెలిసిన ఊరి జనం శుభవార్త చెప్పాడని సంతోషపడ్డారు.